ఎంబీఏ వచ్చేసి డాక్టర్ సాగర్ జోషి 18 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. మరి ఎందుకు మనకి డిసీజ్ వస్తుంది డిఫరెంట్ 50 years బ్యాక్ ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని మనం రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్లో ఏది తేలిందండి సార్, ఒకప్పుడు ఏంటంటే ఏం లేదు, అంటే రేడియేషన్ లేదు, మనకి పొల్యూషన్ లేదు, ప్లాస్టిక్ లేదు, ఎలాంటి రకమైన జంక్ ఫుడ్ లేదు, మనం మంచి పోషకాలు తినే సార్. అప్పుడు మంచి వ్యవసాయం ఆర్గానిక్గా ఇక్కడ పోయినా కూడా నడుచుకుంటూ పోయే సార్. నడుచుకుంటే భూమికి ఇక్కడ ఏమిటంటే భూమికి దగ్గర ఉండే అనమాట, భూమి పైన పడుకోవడం, భూమి పైన మొత్తం చేయడం, అంటే భూమి ఒక మ్యాగ్నెట్ సార్. అంటే భూమి నుంచి అందే మన మ్యాగ్నెట్స్ మన బ్లడ్ ప్రోగ్రామ్ సైడ్ ఉంటుంది సార్. అది ఏం చేస్తా అంటే ఆకాశ అయస్కాంత శక్తి పనిచేస్తుంది. దానివల్ల సర్క్యులేషన్ అంటే మనకి జరుగుతుంది. సర్క్యులేషన్ జరిగితే ఎలాంటి మనకి ప్రాబ్లమ్స్ రావు, ఇంకేమైనా కూడా కొన్ని పెయిన్స్ వాళ్ళు ఉంటాయి అవి కూడా రావు. ఈ ఒకప్పుడు ఏంటంటే సార్ మంచి వాటర్ తాగేటప్పుడు, అంటే ఆరోగ్యమైన వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేటప్పుడు. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి ఉందా సార్ అంటే లేదు, ఎందుకంటే పొల్యూషన్ అయిపోయింది. గాలి పీల్చుకునే గాలి చూడదు సార్, గాలి కూడా పొల్యూషన్ అయిపోయింది. మన తిండి కూడా ఉదయాలు కూడా జంక్ ఫుడ్ అని అయిపోయింది సార్. అంటే మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, అంటే ఒకప్పుడు హెల్తీగా ఉన్నాం, ఇప్పుడు అన్హెల్తీ ఉన్న కారణానికి ఇది సార్ బెస్ట్. అంటే చూడండి సార్, ఇప్పుడు మనం ఎక్కువ తీసుకున్న సార్ వాటర్ తీసుకుంటాం. ఇప్పుడు వాటర్ బాటిల్లో ఆ వాటర్ ప్యాడ్ పెడితే దాంట్లో 45 మ్యాగ్నెట్స్ ఉంటాయి సార్. ఆ మ్యాగ్నెట్స్ చేసిందంటే మీకు చాలామంది మినరల్ వాటర్ తాగుతున్నారు సార్, లేదా ఆరో వాటర్ తాగుతున్నారు. దాంట్లో లిక్విడ్ కలుస్తుంది సార్. ఆ లిక్విడ్ ఏం చేస్తా అంటే మన బోన్ అరుగుదల కాల్షియం దెబ్బతీస్తుంది. దానివల్ల కూడా బోన్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ప్లస్ ఏంటంటే మన బ్లడ్ సెల్స్ జనరేట్ అయితే కదా సార్, అంటే 120 daysలో చిన్నగా మన జనరేటర్ దగ్గర మనం కూడా అన్హెల్తీగా ఉంటుంది. ఓకే సార్, కాబట్టి ఈ వాటర్ తాగితే మనం ప్రతి ఆర్గాన్ కూడా యాక్టివ్గా ఉంటుంది, మనం కూడా ఫ్రీ ఉంటాం, బాడీ మనకు ఫ్రీ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో 70% మన వాటర్ కోసం ఇబ్బంది కావాలి, ఆర్గాన్ వాటర్ తాగుతుంది సార్. చాలామంది నిద్ర రావచ్చు, చాలా కొన్ని ప్రాబ్లమ్స్, డీప్ షుగర్ థైరాయిడ్, కొలెస్ట్రాల్ పెరగడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల పొట్ట వస్తుంది, గుక్క వస్తుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది సార్. ఇలా వస్తుంది అంటే సార్ ఆ వాటర్ అనేది 100% కంట్రోల్ చేసేస్తుంది. అంటే ఎక్కడ మనం వాటర్ తాగుతాం సార్. నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ బెల్ట్. ఈ హ్యాండ్ బెల్ట్ ఏం చేస్తా అంటే రేడియేషన్ నుంచి సేవ్ అవుతుంది సార్. ఎందుకంటే ఒకప్పుడు రేడియేషన్ అనేది లేదు కంప్లీట్గా, ఇప్పుడు రేడియేషన్ వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా ఆపేస్తుంది. మన తిండి మన బ్లడ్లో బ్లడ్ కొలెస్ట్రాల్ పెరగబోతుంది సార్. ఆ పెరగబోతుంది రేడియేషన్ వల్ల అది స్టాప్ అవుతుంది. అందుకని చిన్నపిల్లల్లో స్ట్రోక్ చూస్తూ ఉంటాం, బ్రెయిన్ స్ట్రోక్ చూస్తూ ఉంటాం, మేము కొత్త డిసీజ్ చూస్తూ ఉంటాం సార్ ఈ జనరేషన్. అంటే వయసు సంబంధంతో లేకుండా ఎక్కడ ఉంటామో పోతాం కూడా, అంటే ఒక భయంలో ఉన్నాం సార్. మన కరోనా వచ్చినప్పుడు సార్ చాలామంది ఇమ్యూనిటీ పవర్ తగ్గింది కదా సార్. కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడాలి సార్. ఇమ్యూనిటీ పవర్ పెంచి మంచి ఆక్సిజన్ పల్స్ పెరిగి మంచి యాక్టివ్ ఉన్నారు సార్ లక్షల మంది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ కర్మ ఏదో అవార్డు వచ్చింది సార్, ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది సార్. ప్లస్ మనకి బాలీవుడ్ లిక్కర్ అవార్డు లిక్కర్ కూడా మనకు రావడం ఫిబ్రవరిలో. సో ఇది ఇంత మంచి కంపెనీ. ఇంకోటి కొంచెం మ్యాట్రస్ నాకు పడుకుంటాయి సార్, మంచి డీప్ స్లీప్ పడతాయి సార్, మంచి నిద్ర వస్తుంది. మంచి నిద్ర రావడం వల్ల మన బాడీని తనకు తాను హీలింగ్ పవర్ అనేది తెలియజేస్తుంది, రిపేర్ చేసుకునే శక్తి అనేది పెంచుతుంది. ఇప్పుడు మనం ఒకప్పుడు అలా పెంచింది సార్, కాబట్టి అలా బాగున్నాం. కానీ ఈ జనరేషన్లో మనం అన్నీ వేరే డిఫరెంట్ ఏం లేవు కదా సార్. కాబట్టి మనకి ఎనర్జీ కాబట్టి మనకి హీలింగ్ పవర్ పెంచుతుంది. మన బాడీని తనకు తాను రిపేర్ చేసుకునే శక్తి ఓన్లీ నిద్రలో వస్తుంది సార్. కాబట్టి డీప్ స్లీప్ ఎక్కువగా రానికి ప్రాబ్లమ్స్ అవి కూడా క్రియేట్ చేస్తాయి. ఈ 3 ప్రోడక్ట్స్ వాడితే సార్ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది. దాదాపు 200 డిసీజ్ ఆయింట్మెంట్ సార్. మనకి L4 L5 కానీ S1 S3 కానీ, ఇంకా పిల్లల నొప్పులు కానీ, థైరాయిడ్ కానీ, బీపీ షుగర్, ఇంకా హెయిర్ బ్లడ్ కొలెస్ట్రాల్స్ 6x6 సార్. 6x6 3/6 సో సార్ ఇంతకుముందు ఒకటి ఉన్నది కదా సేమ్ అట్లాంటిది సార్. ఈ 3 ఇంత పర్ఫెక్ట్ 3/6 సార్. ఈ 3 ఇంత పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది సార్. ఇది మనం ఒకసారి డెమో చూద్దాం సార్. అంటే షార్ట్ అయిపోయింది అదే కదా నీ స్ట్రెంత్ చూస్తాడు. ఇప్పుడు నీకు ఎట్లా అది ఎట్లా వర్క్ చేస్తాడు అది ఎట్లా చూపి మంచిగా చూడక్క. సార్ ఓకే సార్, మీరు స్టిక్ ఇవ్వండి సార్. ఇప్పుడు చేయబెట్టి తాగుతాము.
స్టేట్ స్టెప్ వన్ సార్ ఇది చేయండి చేయకండి అలాంటి స్ట్రాంగ్ కూడా ఉండదు ఓకే సార్ 1 2 3 స్టాప్ బలం పెట్టండి సార్ బ్యాలెన్స్ ఓకే సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఇలా ఇచ్చేసి ఇలా పెట్టండి సార్ ఇలా పెట్టండి మెల్లమెల్లగా మా హెడ్ తిప్పకుండా ఇట్టుంది మెల్లమెల్లగా తీసుకోండి సార్ ఎంత అవుతుందో అంత పోలేను సార్ సార్ పెయిన్ వచ్చిందా చేయించి ఓకే సార్ నెక్స్ట్ ఓకే సార్ నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఇలా పెట్టండి సార్ ఈ చేయి ఇలా పెట్టండి సార్ మీకు ఎంత బలం ఉందో మొత్తం యూజ్ చేయండి ఓకే సార్ ఎంత బలం ఉందో ఇట్లా పెట్టి ఎంత బలం ఉందో ఈ హ్యాండ్తో యూజ్ చేయండి అంటే కింది కొత్తు కింది కొత్తండి ప్రెస్ ఎంత ప్రెస్ చేయండి ఓకే సార్ ఒక నిమిషం అలాగే ఎంత ప్రెస్ చేయండి ఓకేనా 1 2 3 స్టాప్ ప్రెస్ చేయండి సార్ ప్రెస్ చేయండి సుజాత దా చూడవాను నీకు గుర్తురాలే మీ ఇంటికి వచ్చిండు ఈయన నేనంట డిఫరెంట్ అర్థమైంది సార్ సార్ ఒకటి సార్ ఒకటి అయిపోద్ది అయిపోయింది సార్ 10 days అయిపోయింది సార్ ఓకే సార్ మళ్ళీ ఇలా పెట్టండి సార్ సేమ్ స్లోగా పడేసి నాకు గురించి కదా అసలు స్పీడ్గా ఇలా స్లోగా లేదు స్లో చాలా ఇంత స్లో ఇటు చూడండి సార్ మీరు ఇటు చూడాలా ఎంత స్లో కూడా అంత తెలుస్తుంది డిఫరెంట్ పోయింది సార్ అన్నా ఇంకెక్కువ పోతున్నావు ఇంకా పోతుంది సార్ ఇంకా పోతుంది చూసినావు అక్క అప్పుడు ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది డిఫరెంట్ అర్థమైంది సార్ ఇందాక ఇక్కడ వచ్చినాయి కదా ఇప్పుడు నోయదు సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి సార్ ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇందాక ప్రెస్ చేయండి స్టేట్ ఉంది సార్ స్టేట్ ఉంది కంపల్సరీ ఉంటుంది ఓకే సార్ సార్ పరిగెత్తలేదు 1 2 3 స్టాప్ చేయండి సార్ మనం చూడండి ఇప్పుడు చూడండి సార్ ఇంకోటి ఏమన్నా సార్ సేమ్ అట్లే ఉన్నాడు సార్ చేయబెట్టి నాలుగు ఓకే సార్ స్టిఫ్ ఉన్నాడు ఓకేనా సార్ స్టిఫ్ ఓకేనా సార్ ఓకేనా సార్ ఇది లాగు స్టిఫ్ మీరు లాగద్దు ఇప్పుడు ఓకేనా సార్ అక్క ఎవరికైనా డిస్క్ ప్రాబ్లం ఉందా చూసినావా ఇప్పుడు అన్న పోలేదు డిఫరెంట్ సార్ ఇప్పుడు ఇలా అయిపోయిందా రేడియేషన్ చెప్తాను సార్ తీసేద్దాం చూద్దాం ఎలా సపోజ్ వాటర్ కూడా చెప్తారు మేడం ఒకసారి సార్ ఫోన్ నేను చేస్తాను సార్ మీ ఫోన్ ఇచ్చేయండి ఈ హ్యాండ్తో లిఫ్ట్ చేసి హ్యాండ్ పట్టుకోండి కట్ చేయకండి ఇంకా రేడియేషన్ వల్ల మనకి సర్క్యులేషన్ ఎంత డిస్టర్బ్ అవుతుందో మనకు అర్థమవుతుంది చలో సేమ్ ఇవ్వండి సార్ కాదు రేడియేషన్ ఉంటుంది ఓకే సార్ 1 2 3 ఓకే రేడియేషన్లో ఉన్నారు ఇప్పుడు వాటర్ సార్ మ్యాగ్నెట్ వాటర్ తాగి వాటర్ కంప్లీట్గా చేంజ్ అవుతాయి అన్న
వాటర్ కంప్లీట్గా చేంజ్ అవుతాయి. శానిటైజర్ చేసి ఎంతమంది బెల్ట్ ఉంటే మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో సేమ్ సేమ్ ఉందండి. ఓకేనా? బ్యాంక్ అవుట్ అయినట్టు అయితే 5 చూడండి సార్, ఇది వాటర్ అంటే రెడక్షన్ నుంచి కూడా సేవ్ అవుతుంది. అవుట్లైన్ వాటర్ కాదు. ఆ వాటర్ తాగితే బెనిఫిట్స్ అదే అన్న.